హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బటర్ స్కాచ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది కేజీ కేక్ని అయితే ప్రిపేర్ చేశాను ఒక కస్టమర్ కోసం బర్త్డేకి. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఒక జల్లెడ తీసుకొని ఇందులోని 2 కప్పుల వరకు మైదాని అయితే యాడ్ చేసుకోండి. ఇది మొత్తం కూడాను జల్లించుకోవాలి, తప్పకుండా జల్లించుకోండి. అండ్ ఇందులోనే 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వెజ్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నానండి. బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ వెజ్ కేక్ కాబట్టి నేను ఇక్కడ మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇది మొత్తం కూడాను జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక బాగా మిక్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. అండ్ మిక్సీ కూడా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక బౌల్ తీసుకొని 1 కప్ వరకు మిల్క్ని యాడ్ చేసి ఇందులోనే 1 టీ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఎప్పుడు కూడాను వెజ్ కేక్కి పెరుగు అయితే తీసుకోనండి, ఎందుకంటే పుల్లగా ఉంటే కనుక కేక్ అనేది పాడైపోతుంది. సో ఇక్కడ నేను 1.5 కప్ వరకు షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇదే మెజర్మెంట్స్ని చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది కేజీ కేక్ అనేది. అండ్ ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1/4 కప్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేయండి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా మనం పక్కన కలుపుకున్న ఫ్లోర్ని యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి బ్యాటర్ అనేది. ఇందులో నేను బటర్ స్కాచ్ ఎసెన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. 2-3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్లో కొద్దిగా మిల్క్ ఉంచాను కదా, సో అది కూడా యాడ్ చేసుకొని బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. ఇక్కడ నేను 7 ఇంచ్ మౌల్డ్లో బేక్ చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పానండి ఎలా బేక్ చేసుకోవాలో గ్యాస్ పైన. సో నేను డైరెక్ట్గా ఇక్కడ మీకు చూపించేస్తున్నాను. ఇక్కడ నేను బేక్ చేసేసుకున్నాను ఆల్రెడీ. చక్కగా ఇలా ఫ్లఫీగా వస్తుందండి. ఇదే విధంగా నేను చేస్తాను. కస్టమర్ కూడాను చాలా టేస్టీగా ఉందని అయితే చెప్తారు. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ పైన లేయర్ని అయితే నేను కట్ చేసేసానండి. ఓన్లీ వైట్ లేయర్ని నేను ఎప్పుడు కూడాను పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడ నేను 3 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. బ్రెడ్ నైఫ్తో కట్ చేసుకోండి ఇలాగా. ఇక్కడ 3 లేయర్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్రీము మనకి ఇక్కడ నాకు కేక్ 600 గ్రామ్స్ అనేది వచ్చింది. సో నేను 450 గ్రామ్స్ క్రీమ్ అయితే తీసుకున్నాను. క్రీమ్ అనేది మెల్ట్ అయ్యాక మీరు విప్ చేసుకోవాలి. సో ఇలానే విప్ చేసుకోండి. సో నేను సపరేట్ వీడియో అనేది క్రీమ్ కోసం చేస్తాను. ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకునైతే క్రీమ్ అనేది విప్ చేసుకోవాలి. సో మనకి ఇలాగా స్పాచులాతో తీసుకుంటే కనుక కింద పడకూడదు. ఇక్కడ నేను 10 ఇంచ్ బేస్ మీద ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా క్రీమ్ అప్లై చేసుకొని ఒక్కొక్క లేయర్ని యాడ్ చేసుకోవాలి. ఈ లేయర్ పైన షుగర్ సిరప్ తప్పకుండా యాడ్ చేసుకోండి ఇలాగా. ఇలా యాడ్ చేసుకొని కొద్దిగా క్రీమ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మధ్యలో మనకి హోమ్ బేకర్ కాబట్టి సో తప్పకుండా క్రషెస్ని అయితే యాడ్ చేయండి. ఇక్కడ నేను క్రష్ని అయితే యాడ్ చేశాను, బటర్ స్కాచ్ క్రష్ని. సో నేను బయట తీసుకున్నాను, ఇది హోమ్మేడ్ కాదు. సో స్కాచ్ని మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి నెక్స్ట్ టైము. తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ కొద్దిగా నేను క్రీమ్ అయితే అప్లై చేసుకున్నాను. ఇలా స్కాచ్ని కూడాను వేసుకున్నాను అండ్ క్రష్ని కూడా యాడ్ చేసుకున్నాను. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి. కస్టమర్ కూడాను మీకు ఆర్డర్స్ అనేవి వస్తాయి. ఇంకా సైడ్స్ కూడాను కొద్దిగా క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. స్టార్టింగ్లోనే బాగుంటుంది. ఇలాగా మీకు ఈజీగా ఉంటుంది. ఇలాగా 3 లేయర్స్ని కూడాను పెట్టేసుకోండి. సో ఇక్కడ వీడియో అయితే లెంత్ అయితే నేను ఎక్కువైపోతుంది అనేది అయితే షార్ట్గా చూపిస్తున్నాను. మొత్తంగా కూడా ఇలాగా క్రామ్ కోట్ చేసుకోవాలి. చుట్టుపక్కల కూడాను క్రామ్ కోట్ చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మొత్తం ఇదే సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇక్కడ నేను దిల్ షేప్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, సో వీడియోలో చూపించిన విధంగా ఇక 2 సైడ్స్ని ఇలాగా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని పైన అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే మనకు హార్ట్ షేప్ అనేది రెడీ అవుతుందండి. రౌండ్ని ఎలా కట్ చేసుకోవాలంటే నేను ఇక్కడ వీడియో అయితే షేర్ చేస్తున్నాను.
సో ఇలాగా చివర్లు కట్ చేసేసి యాడ్ చేసుకొని క్రీమ్ అయితే ఇక్కడ నేనైతే ఫుల్గా కూడాను క్రీమ్ అనేది పెట్టేసుకున్నాను. వీడియోలో అయితే ఈసారి చూపించట్లేదు. చాలా వీడియోస్లో చూపించానండి క్రీమ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో. అండ్ ఇక్కడ సైడ్లో నేను స్కాచ్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా మీరు బటర్ స్కాచ్ సిరప్ని కూడాను వేసుకోవచ్చు. ఇంకా ఎలాగైనా చేసుకోవచ్చు. ఇక నేను సింపుల్గా అయితే ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. ఇక నేను N1 నాజిల్ యూజ్ చేసి ఫ్లవర్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా చాక్లెట్ గనాష్తోని హ్యాపీ బర్త్డే అనేసి అయితే రాసుకున్నాను. సో ఈ విధంగాను సిల్వర్ బాల్స్ వేసి ఇక్కడైతే డిజైన్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. కస్టమర్ మనకి తక్కువ కలర్ అనేది వేయమన్నారు. సో నేను ఇక్కడైతే క్రీమ్ కలర్తోనైతే ప్రిపేర్ చేసుకున్నాను. 1 డ్రాప్ వేసుకున్నాను అనమాట. ఈ కేక్ నేను 800 చార్జ్ చేశానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి